హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం కూలింగ్ టవర్స్లో భాగంగా మెకానికల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్లో ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్ గురించి తెలుసుకుందాం. ఈ ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్లో ఫ్యాన్ అనేది టాప్లో ఫిక్స్ చేసి ఉంటారు. ఈ బాటమ్ నుంచి ఎయిర్ ఇన్లెట్ వేస్ నుంచి వచ్చేటువంటి ఎయిర్ని అది సక్ చేసుకుంటుంది. కండెన్సర్ నుంచి వచ్చే హాట్ వాటర్ని కూలింగ్ టవర్ పైకి పంప్ చేస్తారు. అలా పైకి తీసుకెళ్ళిన వాటర్ని సిరీస్ ఆఫ్ స్ప్రే నాజిల్స్ ద్వారా కిందికి స్ప్రే చేస్తారు. ఇప్పుడు బాటమ్ నుంచి వచ్చేటువంటి అట్మాస్ఫియరిక్ ఎయిర్ని ఆ పైన ఫిక్స్ చేసినటువంటి ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ ఫ్యాన్ ఏం చేస్తుందంటే సక్ చేసుకుంటుంది పైకి. ఇప్పుడు పైన స్ప్రే చేస్తున్న ఈ హాట్ వాటర్కు కింద నుంచి సక్ చేయబడుతున్న ఈ అట్మాస్ఫియరిక్ ఎయిర్కి మధ్యలో హీట్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అంటే హాట్ వాటర్లో ఉన్నటువంటి హీట్ మొత్తము ఎయిర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా అబ్జర్వ్ చేసుకోవడం ద్వారా ఎయిర్ హీట్ అవుతుంది, వాటర్ కూల్ అవుతాయి. ఇలా కూల్ అయిన వాటర్ని మనం కింద సంపులో కలెక్ట్ చేసుకుంటాము. అలాగే హీట్ అయినటువంటి ఎయిర్ని ఇండ్యూస్డ్ ఫ్యాన్ ద్వారా కూలింగ్ టవర్ పైనుంచి అట్మాస్ఫియర్లోకి పంపించేస్తాము. ఈ కూలింగ్ టవర్ కింద సంపులో కలెక్ట్ అయినటువంటి వాటర్ని ఈ పంపు ద్వారా మళ్ళీ తిరిగి ఎక్కడ పంపిస్తామంటే కండెన్సర్ దగ్గరికి పంపిస్తాం. ఆ కండెన్సర్లో ప్రాసెస్ జరిగిన తర్వాత, అంటే వేపర్ రెఫ్రిజిరెంట్ అనేది లిక్విడ్ రెఫ్రిజరెంట్గా మారిన తర్వాత అక్కడ వాటర్ అనేది హీట్ అవుతాయి. ఇలా హీట్ అయిన వాటర్ని మళ్ళీ తిరిగి ఈ స్ప్రే నాజిల్స్ ద్వారా కిందికి స్ప్రే చేస్తాం. ఈ విధంగా ప్రాసెస్ రిపీట్ అవుతుంటుంది. హాట్ ఎయిర్తో పాటు వాటర్ పార్టికల్స్ వెళ్ళకుండా చేయటానికి వాటర్ ఎలిమినేటర్స్ అనేది వాడతారు. న్యాచురల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్తో పోల్చుకుంటే ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్కు ఎఫిషియన్సీ ఎక్కువ. ఎందుకంటే ఈ ఇండ్యూస్డ్ ఫ్యాన్ వాడటం ద్వారా ఎయిర్కి హాట్ వాటర్కి రెండింటి మధ్యలో ర్యాపిడ్ హీట్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అందువల్ల త్వరగా వాటర్ కూల్ అవుతాయి, త్వరగా హాట్ ఎయిర్ అనేది రిమూవ్ చేయబడుతుంది. ఇప్పుడు నోట్స్ రాసుకోవడానికి కావాల్సిన కీ పాయింట్స్ చూద్దాం. ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ మెకానికల్ కూలింగ్ టవర్స్. ఫస్ట్ పాయింట్, ఇన్ ద ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ మెకానికల్ కూలింగ్ టవర్ ద ఫ్యాన్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ద టాప్ ఆఫ్ ది టవర్ and sucks air from the bottom of the cooling tower. Hot water from the condenser is pumped to the top of the tower. The water is allowed to flow down through a series of spray nozzles. The atmospheric air enters from the bottom and is sucked upwards by the induced draft fan. Heat exchange takes place between hot water and cool atmospheric air. The air gets heated and leaves the tower from the top. The cold water is collected at the bottom of the tower. This cold water is supplied to the condenser of the refrigerating system by a pump. Water eliminators are provided to prevent escaping of water particles with the air. Once again, thank you for watching. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఇప్పుడు ఫోర్స్డ్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్ గురించి తెలుసుకుందాం. ఈ కూలింగ్ టవర్లో ఫోర్స్డ్ ఫ్యాన్ను బాటంలో సైడ్లో ఫిక్స్ చేస్తారు, వాటర్ సబ్కు కాస్త పైన. కండెన్సర్ నుంచి వచ్చే హాట్ వాటర్ని స్ప్రే నాజిల్స్ ద్వారా కిందకు స్ప్రే చేస్తారు. అలా పైనుంచి వచ్చే హాట్ వాటర్కు మనం కింద నుంచి ఫోర్స్గా ఫ్యాన్తో ఎయిర్ అనేది సప్లై చేస్తాము. ఇలా చేయడం వల్ల ర్యాపిడ్ హీట్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అంటే ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్తో పోల్చుకుంటే ఫోర్స్డ్ డ్రాఫ్ట్లో ఇంకా ఎక్కువ కూలింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కింద కలెక్ట్ అయినటువంటి ఈ కూలింగ్ వాటర్ని
పంపు ద్వారా తిరిగి మళ్ళీ మనము కండెన్సర్కి పంపిస్తాము. ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ ఇండివిజువల్ డ్రాఫ్ట్ సిస్టంలో లాగానే జరుగుతుంది. ఫ్యాన్ బాటంలో ఫిక్స్ చేయడం వల్ల ఈ వాటర్కు కూలింగ్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్లే దీనికి ఎఫిషియన్సీ అనేది కాస్త ఎక్కువ. ఇప్పుడు దీనికి సంబంధించిన కీ పాయింట్స్ చూద్దాం. ఫోర్స్డ్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్. In the forced draft mechanical cooling tower, the fan is placed at the bottom top of the tower and forces air from the bottom of the cooling tower. The hot water from the condenser is pumped to the top of the tower. The water is allowed to flow down through a series of spray nozzles. The atmospheric air enters from the bottom and is forced upwards by the forced draft fan. Heat exchange takes place between hot water and cool atmospheric air. The air gets heated and leaves the tower from the top. The cold water is collected at the bottom. This cold water is supplied to the condenser of the refrigeration system by a pump to the top of a tower. And water eliminators are provided to prevent escaping of water particles with the air. Thank you for watching. Please subscribe this channel. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో అందజేస్తాను.